హలో దోస్తులు, ఈ పంపుకు వాటర్ లీక్ అవుతుంది అని పట్టుకొచ్చిండు. ఇది వాటర్ లీక్ దేనివల్ల అవుతాయి అంటే, లోపల వాల్స్ ఉంటాయి, చెక్ వాల్స్. ఆ వాల్స్ తుక్కు పడదాడితే వాటర్ వస్తాయని. లేదు అని అంటే పెంజర్ రాడ్ ఉంటుంది ఇందులో, ఆ పెంజర్ రాడ్ పోతే వాటర్ లీక్ అవుతాయి. మీరు మంచిగా చూసుకోవచ్చు. నేను దీన్ని రిపేర్ చేసి మీకు చూపెడతా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎయిర్ పైప్ ఉంటుందండి. ఈ పైపును తీసేయాలి. స్క్రూ డ్రైవర్ బట్టి ఇప్పి ఇది చేసుకోవాలి. ఈ వాటర్ పైపును కూడా తీసుకోవాలి. ఎక్సిలేటర్ పైపును తీసుకోవాలి. రెండు వైర్లను ఆన్ ఆఫ్ బటన్ నుంచి వచ్చే వైర్లను తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం పంపును ఇట్లా వేసుకొని దాన్ని, ఇదొక బోల్టు టీపానతోటి, ఇక్కడ 3 బోల్ట్లు ఉంటాయండి. ఈ 3 బోల్ట్లను ఇప్పేసుకొని నేను బయటకు తీసుకుంటే మనకు సేఫ్గా బయటకు వచ్చేస్తుంది. ఇగో ఇవి 2 బోల్ట్లు ఖచ్చితంగా తీయాలి. ఇక్కడ ఉంటాయి ఈ 2 బోల్ట్స్ తీసేసుకొని మీరు ఇది చేయాలండి. మీకు ఒకవేళ అర్థం కాకుంటే ఇంకా నెంబర్కి ఫోన్ చేసినా కూడా నేను చెప్పగలుగుతాను. ఇగో ఈ విధంగా చూస్తే, ఇగో ఇది పలిగిపోయింది చూడండి. ఈ పలిగిపోవడం వల్ల అతనికి ప్రాబ్లం ఏంటంటే, వాటర్ ఈ స్ప్రింగ్ అనేది ఆడకుంటే వాటర్ బయట, అందుకని ఇగో ఆల్రెడీ చాలా అయిపోయిందండి. ఇవి కొడుతుంది. వెరీ గుడ్. ఇవో నీళ్ళు ఎక్కడ ఆడతలేవు. ఇప్పుడు కొంచెం చీకటిలా కొంచెం మనకు వీడియో ప్రాబ్లం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదన్నా కావాలనంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. మీకు ఏదైనా కూడా ఫోన్లోనే అని చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా వీడియోను లైక్ చేయాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు.